ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృపగలిగిన అద్వితీయమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజును చూడలేక అనేకులు ఈ లోకంలో గతించిపోయారు. అయినప్పటికీ అయా మమ్మల్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు నాయన. అయా ఏదో మేము మంచివారమని, యథార్థవంతులమని, గొప్పవారమని, ధనవంతులమని, ఆరోగ్యవంతులమని కాదు, కానీ కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన ఉచితమైన కృపను బట్టే ఈ ఉదయకాల సమయంలో మేము ఇంకనూ సజీవులంగా ఉన్నాం ప్రభువా. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఎవరైతే తండ్రి మీ యొక్క మాటలను హృదయం అనే పలక మీద వ్రాసుకుంటారో, ఎవరైతే తండ్రి మీ దయను మీ సత్యమును అయా వారిని విడిచిపోనివ్వకుండా కాపాడుకుంటారో, కంఠభూషణముగా ధరించుకుంటారో, వారందరూ కూడా ఈ లోకంలో మంచివారు, యథార్థవంతులు అని అనిపించుకుంటారు. అయ్యా వారు ఈ లోకంలో గౌరవాన్ని పొందుతారు, వారు ఈ లోకంలో అభివృద్ధి చెందుతారు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుంటూ దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకొని జీవించడానికి సహాయం దయచేయండి. మీ నామాన్ని కనపరిచేవారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిని నిలబెట్టుకోండి తండ్రి. ఈ రోజంతటిని కూడా మీ పాద సన్నిధిని మేము పెడుతుండగా అయా మాకు అనుకూలంగా ఈ రోజును మార్చమని అడుగుతున్నాం ప్రభువా. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో అయా మా అందరికీ విజయాన్ని అనుగ్రహించండి. ఆటంకాలు అడ్డులనేవి ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రతి వాటిలో తండ్రి ముందుకు సాగే కృప దయచేయండి ప్రభువా. ముఖ్యంగా బలహీనతలు ఏవి కూడా మమ్మల్ని ఈరోజు ఆవరించకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి కూడా మమ్మల్ని చుట్టుముట్టకుండా సహాయం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక పరిస్థితిని మాకు దయచేయండి తండ్రి. అయా మా యొక్క ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మార్చండి. అయా మాతో పాటు మీ దేవదూతల కంచె దయచేయండి. అయా మేము వెళ్తున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో కూడా అపాయాలు, ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా మీరే సంరక్షించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకని, ఇంటర్వ్యూస్ కొరకని బిడ్డలు వెళ్తూ ఉండగా వాటన్నిటిలో వారు సెలెక్ట్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలైనా కృప దయచేయండి తండ్రి. అయా హాస్పిటల్స్కి డెలివరీస్ కోసం వెళ్తున్నారు, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు నాయన. వాటన్నిటిని కూడా వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉండబోతుండగా వారందరికీ మీ కంచె కాపుదలు దయచేయండి. ఏ దుష్టుడు, ఏ శత్రువు వారిని ముట్టకుండా ఈ రోజంతను మీ కాపుదలలో వారిని భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు చేసేవారుగా మేము ఉండొద్దు నాయన. అయా ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు మాలో లేకుండా, మా కుటుంబాల్లో లేకుండా నెమ్మదికరంగా శాంతి సమాధానాలతో మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఈ లోకమాయలో మేము పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, చెడుకు ఆకర్షితులం అవ్వకుండా, నోటి ద్వారా, కనుల ద్వారా తండ్రి, ఈ శరీరం ద్వారా పాపం చేయకుండా అయా వాక్యము చేత మమ్మల్ని మేము కట్టడి చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నూతన కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారందరికీ మీరు తోడైండండి, ఆశీర్వాదాలు దయచేయండి. ఆగిపోయిన ప్రతి పనిని కూడా మరల వారు పునరుద్ధరించడానికి కావలసిన ప్రతి అవసరతను మీరే వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. ఈ రోజున మాలో ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచండి అయ్యా. ఇంకా తండ్రి బలపడడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి.
వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ మాటలు చెప్పేవారిగా మీకు సాక్షులుగా నిలవబడగలిగిన అటువంటి గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.